నమస్తే వేద మేడం. లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ చేసాం. లైవ్ కాల్ తీసుకుంటాము, మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఫోన్లో మాట్లాడొచ్చు మాతో అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఒక పెద్ద ఆవిడ పెట్టిన మెసేజ్. ఫస్ట్ ఒకసారి ఆవిడతో కాల్ మాట్లాడిన తర్వాత పరిస్థితి ఏంటని తెలుసుకొని ఖచ్చితంగా ఎపిసోడ్ చేద్దాం. ఫస్ట్ కాల్ తీసుకుందాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో, నమస్తే అండి. మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. మేడం, మీరు ఉషమ్మ గారు కదా మేడం? అవునండి, అవును. వేద మేడం కూడా ఉన్నారు ఇక్కడే. మీరు ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. మేడం నమస్తే మేడం. చెప్పండి నాన్న, వింటున్నా. మేడం, నాకు ఒక 20 సంవత్సరాల బాబు ఉండు మేడం. ఇప్పుడు చదువుకుంటుండు. కానీ పక్కన ఒక అమ్మాయి ఉంటది మేడం. ఆమెకి పెళ్లి అయిపోయింది. ఓకే. కానీ ఆమెను లవ్ చేస్తున్నాను అంటుండు మేడం. నాకు ఏం అర్థం అయితలేదు మేడం. చదువుకుంటలేడు, చక్కగా తింటలేడు, ఇంటికి కూడా చక్కగా వస్తలేడు మేడం. మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా మౌనిక గారు? మరి పెళ్ళైపోయిన అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావు ఏందని మీరేం మాట్లాడలేదా? మేడం, నేను మస్తు చెప్పినా మేడం. నేను చెప్తే నన్నే తిడుతుండు మేడం. నాకైతే అసలు ఏం అర్థం అయితలేదు మేడం. ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేడు మేడం. వాడికి ఏమైపోతాడు, వాడి పరిస్థితి ఏంది, కలుసుకుంటేనే ఏడిపోతుంది మేడం. పెద్దవాళ్ళు మీరు అలా బాధపడకండి అమ్మా, మేము మాట్లాడతాంలేండి. మీ బాబుతో కూడా మాట్లాడతాము, మీతో మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాము. నేను మొన్న మీరు ఒకటి చూసిన మేడం యూట్యూబ్ లో. ఆ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేసిండే మేడం. కానీ మేడం, దీనికి ఏదో ఒక చెయ్యరు మేడం. నేనంత డబ్బు పెట్టుకొని మీ దగ్గరికి రాలేను మేడం. ఈ ఎపిసోడ్స్ స్పెషల్లీ ఉషమ్మని రిక్వెస్ట్ చేసి మరీ పెట్టించిన నాన్న. చాలా మంది హైదరాబాద్కి రావాలి అంటే కష్టం. ప్రతిసారి మేము దొరకాలి, మీరు దొరకాలి, పైసలు పెట్టాలి, ఇవన్నీ వద్దు అనే చాలా మందికి కష్టం అవుతుందనే ఈ ఫోన్ ద్వారా చేయించినాము. ఓకే, సో ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామమ్మా. మీకు కొంచెం ధైర్యంగా ఉండండి. ఇంతకు ఏమవుతుంది ఏందన్నది అడుగుతాము. అడిగినాక ఒక్కొక్కటి ఆయన కూడా ఇంతకు ఏం కోరుకుంటుండో ఆమె దగ్గర నుంచి అన్నది మనకు కొంచెం ఐడియా కూడా వస్తుంది కదా తల్లి. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెంచిన మేడం. నా పేరుకి ఎంత కష్టమైనా అన్ని కష్టాలు పడుకుంటూ పెంచితే కూలి పని చేసుకుంటా మేడం నేను. కానీ ఈరోజు నా మాట లేకుండా నా మీద తిరగబడుతుండు, తప్పని చెప్తుంటే. ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి ఖచ్చితంగా వేద మేడం మాట్లాడతారు. ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. చివరిగా ఏం చేయాలనేది ఖచ్చితంగా వేద మేడం చెప్తారు. ఓకేనా? ఓకే మేడం, గట్లే మేడం. కానీ ఏదో ఒకటి చెయ్యరు మేడం. ఖచ్చితంగా. ఇంకా బతకలేదు మేడం. అయ్యో, అసలు అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు మీరు. ఖచ్చితంగా మేము దీని గురించి మాట్లాడతాం. ఎపిసోడ్ మొత్తం మీరు చూడండి. ఒక్కడే కొడుకు మేడం, కానీ ఆడే ఇట్లా చేస్తే నేను ఇంకెవరి కోసం బతకాలి మేడం. మౌనిక గారు, ఈ ఎపిసోడ్ మొత్తం చూడండి, మేము మాట్లాడతాం. ఇది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి పర్సనల్గా వేద మేడం కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనా? నేనే ఫోన్ చేసి మాట్లాడతానమ్మా, మీతోని మాట్లాడతాను, అబ్బాయితోని మాట్లాడతాను. ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మరీ మాట్లాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. మీకు తను ఎంత బిడ్డనో నేను అంతే బిడ్డ. ఓకే, నిబ్బరంగా ఉండండి. నేను మాట్లాడతాను, సరేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. ఆవిడ బాధ కాదు, నేను ఎందుకు బతకాలి అని కూడా మనల్ని అడుగుతున్నారు వేద మేడం. ఇలాంటివి పెళ్ళైపోయిన తరువాత ప్రేమించినాను ఆ అమ్మాయిని అని చెప్పడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఆ తల్లి మీద తిరగబడుతున్నాను కూడా తల్లి మాట్లాడుతుంది. మనం ఏం చెప్పొచ్చు అసలు? యూసీన్లో 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి టు పుట్ ద పజిల్ టుగెదర్ ఉషమ్మ. ఓకే, 6-9 కైండ్ ఇష్యూ అన్నప్పుడు ఒకలాగా, అంటే మీకు మీ పరంగా ఒకటి కరెక్ట్ కనిపిస్తుంది, నాకు నా పరంగా ఒకటి కనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ సైకలాజికల్ ఆస్పెక్ట్. కానీ ఇక్కడ ట్రయాంగిల్ మూమెంటం నడుస్తుంది. ఏంటి అంటే, నేను నా బిడ్డ కోసమే బతుకుతున్నా అన్న ఒపీనియన్లో తను బతుకుతుంది.
ఓకే, విచ్ ఈస్ వెరీ మచ్ ట్రూ ఫర్ ఎనీ మదర్ ఫర్ దట్ మ్యాటర్. అవును. ఓకే, మీరు ఎన్ని కోట్లు సంపాదించుకోనివ్వండి, యూనో ఎన్ని వందల చీరలు తెచ్చుకోండి, ఎన్ని వందల నగలు తెచ్చుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మీ ఆస్తి మీ బిడ్డలే. అవును. రైట్. సో నా బిడ్డ అన్న వర్డ్ నా బిడ్డ అనే ఉండాలనుకుంటారు లాస్ట్ క్షణం దాకా, ఏ తల్లి అయినా ఫర్ దట్ మ్యాటర్. అట్లాంటప్పుడు ఈ ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ప్రెషర్ గెయిన్ చేస్తుంది ఇక్కడ. రైట్. ఒకవేళ తను కట్టగలుగుతుంది అంటే అది వేరే విషయం. తను ఓపెన్గా చెప్తున్నారు, కూలి నాలి చేసుకుంటున్నాను, యూనో అటు ఇటు తీసుకొచ్చుకొని నేను పైసలు కష్టంగా నేను అక్యుములేట్ చేయగలుగుతున్నాను అంటే బిడ్డనన్నా చదివితే ఎదుగుతాడు అన్న ఆశ. ఆశ రైట్. ప్రతి తల్లికి ఉంటుంది కదండి. నేను చదవలేదు అన్నప్పుడు హౌ దే ఫీల్ ఇస్ వెరీ ఇన్ఫీరియర్. ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళేంటి, చదువు రాని వాళ్ళేంటి, దే ఫీల్ వెరీ 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 ఇన్ఫీరియర్. అన్నీ వచ్చి కూడా నేను ఏం చేయలేకపోతున్నానే, నా బిడ్డకి చదువు ఉన్నింటే నేను ఏదన్నా చేసి యూనో నా బిడ్డకి ఇంకా ఎక్కువ లైఫ్ స్టైల్ ఇవ్వగలనే అన్న గిల్ట్ తనలో చాలా ఉంది. రైట్. ఆ గిల్ట్ ఉన్నందుకే నా బిడ్డ చదవాలి, నా బిడ్డ ఎదగాలి, నేను కూలి పని చేసుకుంటున్నా, నా బిడ్డ కూర్చొని పని చెయ్యాలి. మీరు ఎవరినన్నా మాట్లాడి చూడండి, వెన్ ఐ గో టు ఆర్ఫనేజెస్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్పీక్ ఇట్లా, నేను మా మమ్మీ దగ్గర 2 ఏళ్ళు ఉన్నాను, 3 ఏళ్ళు ఉన్నాను, ఆ తర్వాత మా మమ్మీ చనిపోయినారు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినారు, నేను ఇక్కడ ఉన్నాను. నేను పర్సనల్గా మాట్లాడతాను కాబట్టి ఒక్కొక్క కిడ్తోని ఆర్ఫనేజెస్లో, నాన్న నీకేం కావాలి అంటే, క్యాన్ ఇమాజిన్ నేను ఇదే లైన్ విన్నా తన దగ్గర నుంచి, అమ్మ నేను కూర్చొని ఏమన్నా చేయాలనుకున్నాను అంటే, మనం ఇక్కడ రోజంతా ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొనే కదా మనం పని చేస్తాం అనిపించింది. కానీ ఒక్కసారి బయటకు వచ్చాక అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఒక్క సెకండ్ స్ట్రైక్ అయింది, తను ఏమన్నారు, ఆ మాటకి ఎంత డీప్ మీనింగ్ ఉంది అని. రైట్. సో పొద్దుననగా రాత్రి అనగా ఎండనగా వాననగా, రైట్, ఇంత బరువు కాదు అంత బరువు కాదు. రైట్. అండ్ మెయిన్లీ విమెన్ నెల మొత్తం ఒకలాగా ఉండదు మనకు. రైట్. మనకు చమ్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, బట్ స్టిల్ ఫిజికల్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. తను ఎంతగా బాధపడుతుంది అన్నదానికి ఇవి కారణాలు. బికాజ్ షీఈస్ కమింగ్ అప్ ఫ్రమ్ అ వెరీ 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 హార్డ్షిప్ లైఫ్. సో ఈ కష్టం నా బిడ్డకి వద్దు అని అనుకుంటారు. ఆటోలో రిక్షాలో ఇంకా కిందికి వెళ్దాం, నడిచే తల్లి నా బిడ్డ రిక్షా అన్నా తొక్కాలనుకుంటారు. రిక్షాలో పోయే తండ్రి నా బిడ్డని ఆటో వాడికన్నా ఇచ్చి పెళ్లి చెయ్యాలి. రైట్. ఏ తల్లి అయినా మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఈ స్టేజ్ చాలే నేను హ్యాపీగా ఉన్నాను అని ఎన్ని కోట్లున్న తల్లి కూడా చెప్పదు. అటు ఎడ్యుకేషన్ ఒక పిల్లర్, ఒక లైఫ్లో ఎడ్యుకేషన్ లేదు. రైట్. బలం బలగం అనేది ఒకటి, ఇంకొకటి పవర్, అది లేదు. ఇవి 2 లేకపోగా ఉన్నదల్లా ఒకే ఒక సోర్స్ విచ్ ఇస్ సన్, విచ్ ఇస్ ద ఓన్లీ హోప్. అలానే 100 మందిని కన్నంత మాత్రాన మనం అరే 100లో ఒకడు నువ్వు ఏమన్నా చేసుకోరా అనే ఏ తల్లి ఆప్షన్ లేదు. ఎంతమంది ఉన్నా ఇండివిజువల్లీ వీ హ్యావ్ ద సేమ్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఆర్ ది అదర్ ఆర్ సిమిలర్ ఫర్ దట్ మ్యాటర్. ఇంత కష్టపడి ఒక బిడ్డని 20 ఏండ్లు తపస్సు చేసినట్టు పెంచిన తర్వాత ఆ బిడ్డ వెనకకు తిరిగి ఆ మాట అనడానికి కూడా నాకు కింద మీద అవుతుంది. వెనకకు తిరిగి నువ్వేంటి నా ఇష్టం ఈ 2 వర్డ్లు మాట్లాడితే, రైట్. హోమం చేస్తున్నప్పుడు హోమంలో ఎవరన్నా నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ప్రాసెస్. దేర్ ఇస్ అబ్రప్ట్గా టర్మినేషన్ అది. రైట్. ఒక మాట వెనకకు తిరిగి సరే అమ్మా ఆలోచిస్తాను, సరే అమ్మా నాకు కొంచెం టైం ఇవ్వు, ఈ ఆన్సరింగ్ యంగ్స్టర్స్కి డెవలప్ చేయడానికి బిలీవ్ మీ ఐ బీన్ వర్కింగ్ ఫర్ సో లాంగ్. సూయిసైడల్ కిడ్స్కి, సెల్ఫ్ హార్మ్ కిడ్స్కి వెన్ ఐమ్ ట్రయింగ్ టు వర్క్, ఇది 13 years నుంచే మొదలవుతుంది. ఇంతకుముందు 18-19 పిల్లలు వినలేదేమో, ఇప్పుడు 13 years నుంచే దే ఆర్ యునో ద వే దే ఆర్ ఇస్ వెరీ 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 టఫ్ ఫర్ ద పేరెంట్ టు టేక్. అంటే బిడ్డని నేను ఓపెన్గా చెప్తున్నా ఉషమా, చాలామంది ఫ్యామిలీస్లో ఒక బిడ్డకి స్పీకర్ ఫోన్లో మాట్లాడే దమ్ము ఎంతమంది పేరెంట్స్కి ఉంది? నేను ఓపెన్ సవాల్ చేస్తున్నా మీకు ఇవాళ. నాన్న అన్నం తిన్నావారా అంటే తిన్నా. ఎన్నిసార్లు అర్థం? దిస్ ఇస్ ద ఆన్సర్.
అంటే స్పీకర్ ఫోన్లో ఉంటే పక్కన ఫ్రెండ్స్ దగ్గర లిటరలీ ఇట్ ఈస్ లైక్ కటింగ్ ఆఫ్ యువర్ హెడ్. పక్కనోడు మస్తు సాలిడ్ కటింగ్ ఇస్తున్నాడు, నా పిల్లలు అయితే బాస్ ఇదే కటింగ్తోని కంటిన్యూ చేసి నువ్వు డయల్ చేసి స్పీకర్లో పెట్టు, నేను కూడా వింటా. ఓపెన్లీ స్పీకింగ్ ఎవరింట్లో అయినా ఇదే స్టోరీ జరుగుతుంది ఉషమ్మ. ఇది ఒక్క ఇంట్లో కాదు, 2 ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు మేక్ ష్యూర్ దట్ ద చైల్డ్ అండర్స్టాండ్. అరే ఏం మాట్లాడుతున్నావు, సరే మీ మమ్మీ రైట్కి పోమంటుంది, నువ్వు లెఫ్ట్కి పోతా అనుకుంటున్నావు, సై మాటే అమ్మ ఆలోచిస్తా అని ఎంతవరకు అంటున్నారు, ఎంతమంది అంటున్నారు? దట్ ఈస్ వాట్ యు వాంట్. అమ్మ ఆలోచిస్తా, అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వు, ఈ 2 వర్డ్స్ ఒకవేళ మీరు నేర్చుకోగలిగితే ఫస్ట్ తన మనసుకి నిమ్మలం అనేది తెలుస్తుంది, నిబ్బరం అనేది తెలుస్తుంది, ఒక హోప్ అనేది వస్తుంది. నేను ఎందుకు బతుకుతున్నా అన్న వర్డ్ రావడానికి ముందు ఎంత తపన పడి ఉంటుంది ఆ తల్లి ప్రాణం. ఒక్కొక్క ఇటుక మోస్తుంటే అదేం సున్నితంగా ఏం ఉండదు, లైఫ్ అదేం సున్నితంగా ఏం ఉండదు, రైట్? కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్ ఇన్ స్పెసిఫిక్, రైట్? ఇటుకలు మోసే ఆమెకైనా కూడా ఎంత ఇది ఉంటుందో, ఒక్కొక్క ఫైల్ ఐటీలో నిలబడి చేసిన ఆమె కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది, రైట్? నా మదర్ ఏం ఇటుకలు మోస్తలేదు కదా, అయితే నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా అని ఒకవేళ టీనేజర్గా మీరు అనుకుంటే, బిలీవ్ మీ ఇట్ ఈస్ స్టిల్ రాంగ్. అండ్ ఏమనుకోకండి, కానీ మీరు రాముడైనా రావణుడైనా మిమ్మల్ని దగ్గర తీసుకునేది తల్లి ఒక్కటే. మీ లైఫ్లో తల్లి ఒక్కటే. ఏ రోజైతే మీరు మీ తల్లిని ఇవి 2 మాటలు మాట్లాడతారో, నా ఇష్టం, నువ్వెందుకు, వై ఆర్ యూ ఇన్వాల్వింగ్, ఇలాంటి మాటలు మీరు మాట్లాడి ఉండింటే ప్లీజ్ 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 ఈ ఆపర్చునిటీ తీసుకొని అమ్మకి ఫోన్ చేయండి. అమ్మ ఐఎమ్ సారీ. ఎందుకురా అంటే, అమ్మ ఐఎమ్ సారీ. అసలు ఏమైందిరా, అమ్మ ఐఎమ్ సారీ. ఇప్పుడు ఏమన్నా చెప్పవా, అమ్మ ఐఎమ్ సారీ. ఇంకా ఏం చెప్పొద్దు. వెనుకకు తిరిగి మనం మన తప్పులను తవ్వితే దేవుడు అనేటోడు ఉంటే వాడు కూడా నిన్ను వదిలేసి పారిపోతాడు. మిగిలింది మీ అమ్మ ఒక్కటే. కాబట్టి ఫోన్ ఎత్తండి, అమ్మ కాల్ చేయండి, చెప్పండి అమ్మ ఐఎమ్ సారీ. ఈ మాట రేపు చేయొద్దు, గంట తర్వాత చేయొద్దు, ఇప్పుడు చేయండి, మీరు బతికున్నప్పుడు చేయండి, మీకు అనిపించినప్పుడు చేయండి. 100% ఈ ఒక్క పని అయితే చేసి ఆ తర్వాత చచ్చిపోండి. ఏ దేవుడైనా మీకు వెల్కమ్ పలకకపోతే అప్పుడు ఆలోచిద్దాం, ఓకే? అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్ అగైన్. నౌ ఒక అమ్మాయిని ఇష్టపడడం అన్నది మొదలైతే లైఫ్ ఈస్ట్మన్ కలర్లో కనిపిస్తుంది, లైఫ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఏమనుకోకండి, కానీ సిగరెట్ తాగినప్పుడు వచ్చిన మత్తు, ఆ సుఖం అగరబత్తిలో దొరకదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఫ్యాక్ట్, రైట్? ఒక ఆడపిల్ల వాయిస్లో ఉన్నంత కిక్ మంత్రంలో దొరకదు, ఓకే? ఏ మనిషికైనా ఇంతే లైఫ్, నీకైనా నాకైనా ఎవరికైనా ఇంతే. కానీ పాయింట్ ఎక్కడ అంటే ఎవరితో కరెక్ట్, ఎప్పుడూ కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్. ఇవి 3 క్వశ్చన్స్ నాన్న. నీకు ఒకరి దగ్గర సుఖం అనిపిస్తున్నది అంటే అది నీకు కరెక్టా కాదా నువ్వే చూసుకో. కానీ బిలీవ్ మీ, నడిచిపోయి కష్టపడి అలిసిపోయిన ప్రాణానికి ఎవడన్నా చన్నీళ్ళు ఇచ్చినాను అనుకోండి, ఫ్రిడ్జ్ల నుంచి కుండల నుంచి, థ్యాంక్స్ బ్రో అంటాం. కానీ వాడు ఎందుకు నీళ్ళు ఇస్తున్నాడో అని ఆ క్షణంలో మనకు అర్థం కాదు. అలిసిపోయిన ప్రాణానికి కలిసి వచ్చిన మనిషి తీయగా మాట్లాడితే, నువ్వు ఒక్కడివి ఉంటే నేను బ్రతకగలనురా, మా అమ్మ అయితే ఫ్రిడ్జ్ నీళ్ళు కావాలా అని కూడా అడగలేదురా, అలా అనిపిస్తుంది ఆ ప్రాణానికి, రైట్? ఆ మూమెంట్లో. సో ఒక్కసారి నేను ఏం చెప్తున్నా అంటే, అవసరం కంటే ఎక్కువ తీయగా ఒక మనిషి అనిపించినారు అంటే, దైవత్వం కంటే ఎక్కువ బలం ఇంకొకడు నీ కోసం పెడుతున్నాడు అంటే, అక్కడ ఎక్కడో దాల్మే కాలా హే, ఎక్కడో ఏదో అవసరం కోసం మీ చుట్టూ తిరుగుతున్నారు అని పాయింట్. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఫ్రమ్ దట్ లేడీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ లేడీ పెళ్ళి చేసుకొనియండి, పిల్లలు కననియండి, ఒక్కరే ఉండనియండి, ఓకే? నేను ఈ పొజిషన్లో పెళ్ళి కాని అమ్మాయినైనా కూడా నేను కరెక్ట్ అన్నాను, ఓకే? ఎందుకంటే ఒక ఆడ అమ్మాయి ప్రేమ, ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను.
ఒక కింగ్ ఉన్నాడు. ఓకే, కింగ్ ఫ్రెండ్షిప్లో క్వీన్ అండ్ ఒక సాని అన్న వర్డ్ యూజ్ చేస్తాను, ఏమనుకోకండి. ఓకే, నా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒక కింగ్డమ్లో వార్ డిక్లేర్ అయినప్పుడు, ఏమండి మీరు లేకుండా నేను బతకలేను, నాతోనే ఉండండి అంటే, అమ్మో నా మీద ఎంత ప్రేమ అని అనుకొని అక్కడే ఉండిపోయిన వాడు తల్లిదండ్రులకి మోసం చేసిన వాడే, రాజుల రాజ్యానికి కూడా మోసం చేసిన వాడే. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఆన్ అ ప్యారలల్ స్టోరీ, ఒక క్వీన్, ఒక పట్ట మనిషి ఏం చేస్తుందంటే బొట్టు పెట్టి పోయి వాడిని చంపితే ఇంటికి రా, లేకపోతే అక్కడే చావండి. దట్ ఈస్ వాట్ అ క్వీన్ షుడ్ డూ, రైట్? ఇప్పుడు నేను ఇదే సినారియో ఆమె గురించి చెప్తాను. ఆమె అన్నప్పుడు, ఒక ఆడ మనిషి అన్నప్పుడు, ఒక ఆడ ప్రాణం 0 లాంటిది. ఓకే, 1 పక్కన నిలబడ్డప్పుడు 1కి వాల్యూ పెరుగుతుంది. ఆ స్టోరీ కరెక్ట్ అయిన నాడే ఆడపిల్ల ఆ అబ్బాయి దగ్గర నిలబడడం కరెక్ట్. ఓకే, ఏ ఆడపిల్ల అయితే 1 పక్కన నిలబడగానే 1-10 అయిందో ఆ రోజు ఆ పిల్ల కరెక్ట్. 2 సార్లు చెప్తున్నాను, ఐ వాంటెడ్ యూ టు లిసన్. ఇప్పుడు ఈ స్టోరీలో ఈ బాయ్ పక్కన ఈ గర్ల్ నిలబడ్డప్పుడు ఆ అబ్బాయి కిందికి వెళ్తున్నాడా, పైకి వెళ్తున్నాడా? షీ ఈజ్ అ సింకింగ్ బోట్. మీకు నచ్చినా నచ్చకపోయినా తన చెయ్యి పట్టుకున్న వాళ్ళు ఎవరైనా అతపాతాళానికి పోవాల్సిందే. అది పెళ్ళి అయిన పిల్ల కావచ్చు, పిల్లలైన తల్లి కావచ్చు, ఇంకా ఏమన్నా కావచ్చు. ఒక్కసారి మీరు ప్రేమలో ఉంటే యాజ్ అ లీడింగ్ హార్ట్, ఇది అదర్ సైడ్ కూడానండి. ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో మన పొజిషన్ యాజ్ సచ్, మన వాల్యూ యాజ్ సచ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒక్కటి చెక్ చేసుకోండి. తగ్గుతుంది అనగానే 100% ఇట్ ఈస్ రాంగ్. ఇప్పుడు పెళ్ళి అయిన అమ్మాయి అంటే మంత్రం తింటూ చికెన్ తిన్నట్టే. బాస్, నేను చికెన్ తింటా, నేను మంత్రం చదువుతా, కానీ రెండింటిని కలపను, రైట్? ఇంకా చండాలంగా చెప్తా, కమోడ్ మీద ప్లేట్ పెట్టుకొని అన్నం తిన్నట్టే. బాస్, ఇవి 2 అందరూ మనుషులు చేస్తారు. ఏ టైంకి ఏది చేయాలో ఆ టైంకి అది చేస్తే అందం. ఓకే, సో మీరు ప్రేమించారా, ఊరేసుకొని చచ్చిపోండి, ఇలా మాట్లాడట్లేదు. అందరూ ప్రేమించిన వాళ్ళే. ఇక్కడ మంత్రం చదివి ఎవడు కనలేకి పిల్లల్ని, ప్రతి ఒక్కరూ ప్రాసెస్ పరంగానే కన్నారు పిల్లల్ని. ఓకే, సో ఇల్లీగలా అంటే ఖచ్చితంగా ఇల్లీగల్. జైల్లో పెడతారా అంటే ఖచ్చితంగా జైల్లో పెడతారు. మొరాలిటీ ఉందా అంటే 0 మొరాలిటీ ఉంది. ఇక్కడ నేను ఈ 2 పాయింట్స్ కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఓన్లీ యాజ్ అ సైకాలజిస్ట్ మాట్లాడుతున్నాను. యాజ్ అ సైకాలజిస్ట్ మీరు పట్టిన చెయ్యి మీకు వాల్యూ పెరిగితే పట్టుకోవడం కరెక్టా ఆలోచించండి. ఒకవేళ మీ వాల్యూ దిగితే పట్టుకోవడం వద్దు అని అర్థం చేసుకోండి. కానీ మనస్సు అన్నది స్వేచ్ఛగా ఉండే తత్వం ఉంటుంది. ఒక మనిషి నచ్చాక తనని వదిలేయడం అన్నది ఈజీ పని కాదు. ఆ అబ్బాయి పేరు అక్కడ తను చెప్పలేదు, కానీ నానా, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ హ్యావ్ డన్ రాంగ్. ఎవ్రీబడి హ్యాస్ డన్ దాట్, ఎవ్రీబడి హ్యాస్ బీన్ త్రూ దాట్ స్టోరీ. కానీ ఒక్కసారి రివైవ్ చేసుకోండి అంతే. మీరు తన దగ్గర ఉన్నప్పుడు, నానా, ఇన్వెస్ట్ ఇన్ అ హార్ట్ హూ కెన్ లివ్ విత్ యూ ఫర్ ఎవర్. మిగతా వాళ్ళు అంటే, నానా, మీరు బాయ్స్, రైట్? ఓపెన్గానే చెప్తున్నాను, 300 ఇచ్చి 3 నిమిషాలు ముద్దు పెట్టిన పిల్ల మీతోని 3 అడుగులు వేయడానికి రాదు. ఓకే, ఈ క్లారిటీ పెట్టుకొని పోయి ఒక అమ్మాయి దగ్గరికి పోయి వస్తారు మీరు, రైట్? అందులో తప్పు ఉందని నేను అనట్లేదు. కానీ మీతో ఒక్క అడుగు వేయడానికి కూడా రెడీ లేని పిల్ల మీద మీరు ఇన్వెస్ట్ చేసే టైంకి ఎంత వాల్యూ మీరు ఇస్తున్నారు అన్నది పాయింట్, రైట్? ఒక రెస్టారెంట్ పోయినామా, ఫుడ్ తిన్నామా, బయటకు వచ్చినామా, పీరియడ్. దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఆ రెస్టారెంట్లోనే పొద్దున్న రాత్రి కూర్చోవాలి అంటే ఎంత కరెక్ట్? పాగల్ పని అంటే ఇదే కదా. ఇప్పుడు ఇంకొక మాట, వెరీ సిల్లీ బట్ దెన్ వెరీ ట్రూ, రైట్? పక్కింటి పెళ్ళాం నాకు నచ్చింది అనుకో బాస్, ఖతర్నాక్ డైమండ్ నెక్లెస్ తీసుకుపోయి ఆమెకి ఇచ్చిన. అవసరం వచ్చిన రోజు ఆ పిల్ల జంపు, పిల్ల మీద నెక్లెస్ జంపు. ఈ స్టేట్మెంట్ నేను ఎన్నోసార్లు చెప్తాను, ఎంతో మందికి చెప్తాను, రైట్? ఆ డైమండ్ నెక్లెస్ మొత్తం
మొత్తంలో పైసలు మాట దేవుడు ఎరుగు, దాని మీద కూలి పైసలు అంటే 30 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో ముడుపు కట్టే అమ్మాయి ఉంటుంది చూడండి తల్లి, అమ్మాయి ఉంటుంది చూడండి చెల్లి, అమ్మాయి ఉంటుంది చూడండి ఆలి, ఈ 3 వర్డ్స్కి మీరు 30 రూపాయలు ఇస్తే ఆపా ఆ కాళ్ళు నొప్పియా నేను ఇప్పుడే వస్తా అని ఆ 30 రూపాయలు పెట్టి ఆ మందు తీసుకొని వచ్చేవాళ్ళు ఈ ముగ్గురే. ఇంకొక హార్ట్ ఎవరన్నా ఉంటే, మీకు ఎవరన్నా ఆడ ప్రాణం ఫ్రెండ్ ఉండి ఉంటే, ఇవి నలుగురేనండి. మిగతా వాళ్ళందరూ దే ఆర్ ఓన్లీ అండ్ ఓన్లీ విత్ యూ ఫర్ దేర్ బయోలాజికల్ నీడ్. ఆమె కావాలేమో బాస్, నేను వద్దంటలేను, కానీ చాలామందికి కావాలి. ఇంట్లో అందరికీ ఆకలిస్తుంది, ఎంతమందికి మనం ఉండగలం అన్నది పాయింట్. సో మీరు ఎక్కడ ఉండడం మీకు కరెక్ట్ అనిపిస్తుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు 20 ఇయర్స్ అయినా కూడా నేను మీరు అని మాట్లాడుతున్నాను అంటే మీకంటూ ఒక మర్యాద ఉంది అని నేను నమ్ముతున్నాను. ఇంకా ఇదంతా తెలిసి కూడా సో అట్లీస్ట్ మీకోసం మీరైనా మీ మర్యాద నిలబెట్టుకోగలిగితే మీకు మీరే థ్యాంక్ఫుల్గా ఉంటారు లైఫ్లో. నానా పిలిచి చీవాట్లు పెట్టి 4 పీకి ఈ ఇండియన్ పేరెంటింగ్ నాకు రాదు. I will only mirror yourself, look at yourself, understand whether I'm doing correct or not. If you understand you might not, doing good, అమ్మ దగ్గరికి పోయి ఒక్క మాట చెప్పండి, అమ్మా కొంచెం టైం ఇవ్వండి. ఏం చెప్పండి? అమ్మా నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అర్థం చేసుకుంటున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, మనం కలిసి వీ కెన్ గో అహెడ్. ఇలా ఉన్నప్పుడు ప్లీజ్ మీ మంచి ఫ్రెండ్స్ చేయి గట్టిగా పట్టుకోండి. ఆ ఫ్రెండ్సే మీకు హెల్ప్ చేయగలరు. ఎందుకంటే పేరెంట్స్ చెప్తే మనకి ఎక్కడో అక్కడ ఈగో తంతుంది, రైట్? అట్లీస్ట్ ఫ్రెండ్స్ దగ్గర అన్నా మీరు ఓపెన్ అప్ కాండి. అరే తుగ్లక్ పని ఒకటి చేసినారా, అరే ఈ పని చేసినారా, ఇక్కడ నుంచి బయటకు రానికి హెల్ప్ చేయండి రా అని వాళ్ళ చేయి గట్టిగా పట్టుకోండి. వెనకకు తిరిగి అమ్మకి, అమ్మ నేను నువ్వు చెప్పిన పనిలోనే ఉన్నాను, కాస్త టైం ఇవ్వు అని తనకు నింబలపడే మాట ఒకటి స్వచ్ఛంగా చెప్పండి. మీ ప్రాణం మీ నాభి నుంచి రావాలి ఆ మాట, నారాయణుడు సాక్షిగా మీ నాభి నుంచి రావాలి ఆ మాట. అప్పుడే చెప్పండి. అప్పటి వరకు ప్లీజ్ ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు. మీకోసం చేసుకోవద్దు, మీ మమ్మీ కోసం చేసుకోవద్దు, లోకంలో ఎవ్వడి కోసం చేసుకోవద్దు. మీకు మీరు ఎదగాలి అనుకుంటే ఎవరి చెయ్యి పట్టుకోవాలి అనేది ఆలోచించుకోండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నలుగురు చేయి పట్టుకోండి. మీరు ఏం చేయకపోయినా సంవత్సరంకి ఒక్క అడుగేసినా పైకే పోతారు, కిందకి పోరు. మిగతా వాళ్ళు ఎవరి చేతులు మీరు పట్టుకున్నా ఒకసారికి 1,00,000 సార్లు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.